మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం. మేడం, ఎలా వస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అనేక విషయాలపైన ఇటు అనేక అక్రమాలు చేసింది అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అక్రమాలు కాదేం కాదు, అబద్ధాలు. ఎన్నికలకు ముందు నుంచి అబద్ధాలే, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతో పాలనను కొనసాగిస్తూ ఉన్నది అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. 100% అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. పాలన చేతగానితనం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తమను ఎక్కడ ప్రశ్నిస్తారో, తమను ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి అడుగడుగున మళ్ళీ ప్రజల్లోకి అబద్ధాలను తీసుకెళ్లే క్రమం. ఆ క్రమంలోనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇది కొత్తగా చెప్పడం లేదు కాంగ్రెస్. కాళేశ్వరంలో అవినీతి అని కొత్తగా చెప్పడం లేదు, ఎన్నికలకు ముందు నుంచే చెప్పింది. ఎంత పెద్ద అబద్ధం అంటే 94,000 కోట్లతో నిర్మాణం పూర్తి జరిగినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అదేదో రేవంత్ రెడ్డో, లేకపోతే ఇక్కడ పిసిసి ప్రెసిడెంటో, లేకపోతే గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తనో కాదు, రాహుల్ గాంధీ చేతనే ఆ మాట అనిపిస్తారు. ఆయనకు రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ ఆయన చదువుతాడు. అమాయకపు చక్రవర్తి. ఆయన అందరు పప్పు అంటే నేను బాధపడేదాన్ని. పప్పు ఎట్లా అంటారు, ఇది పద్ధతి కాదు కదా. నిజంగా ఆయన తీరు చూస్తే తెలిసే అన్నారేమో అనిపిస్తుంది. మరి కాళేశ్వరం నిర్మాణానికి నిజంగా జరిగిన ఖర్చు ఎంత, మరి ఒకవేళ జరిగితే అవినీతి ఎంత జరిగి ఉంటుంది అని అట్లా మాట్లాడతారు. కానీ 94,000తో ఖర్చుతో పూర్తయినటువంటి నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అది ప్రజలకు చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆ అబద్ధపు ప్రచారం, మేము కమిషన్ వేస్తాం, అదేస్తాం, కాళేశ్వరం కూలిపోయింది, ఎన్నికలకు ముందు కుట్ర చేసి బాంబులు పెట్టి ఆ 2 పిల్లర్ని కుంగిపోయేటట్టు చేసి ఇవాళ దాన్నే మనుగడగా చేసుకొని దాన్నే ఆధారంగా, ఎందుకంటే కాళేశ్వరం ఒక ప్రపంచ ప్రఖ్యాత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి కేసీఆర్ గారికి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. అది సామాన్యమైనటువంటి కీర్తి కాదు. మరి పడావు భూములన్నీ, నెర్రెలు వారిన తెలంగాణ భూములన్నీ, పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే తెలంగాణలోన మా పాలమూరులోన అని పాడుకున్న తెలంగాణ, సుక్క నీరు లేని దానా అని పాడుకున్న తెలంగాణ, దుఃఖం కంట నీరు లేనటువంటి తెలంగాణ. అటువంటి తెలంగాణ భూతల్లి గొంతు దడిపినటువంటి బిడ్డడు, ఆ నేలతల్లి పాదాలను గోదారమ్మ నీళ్లతో అభిషేకం చేసినటువంటి బిడ్డడు కేసీఆర్. మరి ఆ పేరు, ఆ కీర్తి తట్టుకోలేక ఈ అబద్ధపు ప్రచారం, ఈ విష ప్రచారం. కొండను దవ్వి ఎవరైనా ఎలుకనైనా తీస్తారేమో కానీ ఈ కాంగ్రెస్ వల్ల అది కూడా కాలే. కొండను దవ్వి ఎలుకని చేయడం కూడా కాలే. అంటే మొన్న కాళేశ్వరం పైన చర్చలు జరుపుదాం, అసెంబ్లీకి రండి అన్నా కూడా కేసీఆర్ రాలేదు. ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అసెంబ్లీకి రాలేదు? ఎందుకు చర్చలు జరిగేటప్పుడు ఒక ఏదైతే అపోజిషన్ లీడర్గా ఎందుకు ఉండలేదు అసెంబ్లీగా అంటున్నారు? ఆయన చట్టాలను ఎంత గౌరవిస్తారనేది కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన క్రమంలోనే తెలుస్తుంది. కేసీఆర్ గారు ప్రజాస్వామ్యవాది, కానీ విలువలు లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలాగా కాకుండా అది కాంగ్రెస్ అడ్డాలాగా మలుచుకుని అర్ధరాత్రి ఆదివారం ఎవరు లేకుండా చూసి ఈ అబద్ధాల చర్చ అక్కడ చేస్తుంది. ఈ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ కుట్రను పంచుకుంటాయి. ఇక్కడ స్పష్టమవుతుంది కదా. అక్కడ రాహుల్ గాంధీ గారేమో ఈ ఈడీ, సిబిఐ, మోదీ జేబు సంస్థలు అంటారు. ఈ చోటేబాయ్ ఏమో ఆ బడేబాయ్ కప్పచెప్తారు. నేను అవినీతి ప్రచారం చేయాల్సినంత చేసినా, నేను సక్సెస్ కాలేకపోయినా, నిరూపించలేకపోయినా, ఘోష్ కమిషన్లో ఏం లేదు, నేనేం చేసేటట్లేను, ఇక నీ కోర్టుల బంతి వేస్తున్నా, నువ్వెన్ని రోజులు ప్రచారం చేసుకుంటావు చేసుకో, తెలంగాణను నువ్వే ఏలుకుంటావా, మా కాంగ్రెస్ గతమైనా సరే అన్నట్టుగా ఈయన కుట్ర చేసి అటు బీజేపీకి అందించింది. ఇక్కడ విషయం ఏం లేదు. ఇలా చాలా పత్రికలు కూడా కేసీఆర్ రిటైర్మెంట్ అన్నట్టుగా ప్రచురించడం జరిగింది. నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? లేదు, కేసీఆర్ గారు రిటైర్మెంట్ తీసుకోలేదు. ఆయనకన్నా పెద్దవాళ్ళు మోదీ అక్కడ దేశాన్ని పాలిస్తూ ఉంటే కేసీఆర్ గారు ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటారు? ఇప్పుడే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే మేము ఇవాళ ప్రశ్నించగలుగుతున్నాం. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు. కేసీఆర్ మా అందరి చేత పని చేయిస్తూ ఉన్నారు, ప్రజల కోసం పని చేయిస్తూ ఉన్నారు. విద్యార్థుల వెనుక మేమున్నాం, రైతుల వెనుక మేమున్నాం. ఇవాళ యూరియా కొరతతోనే కొట్టుకుంటున్నారు లైన్లలో. పాపం యూరియా అందక
పంటకు యూరియా విత్తుకునే కాలం, యాసంగి వడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వలేరు. ఏ రకంగా చూసినా అన్ని తీర్లు, అటు రైతులను, ఇటు విద్యార్థులను, ఇటు మహిళలను, అటు కుల వృత్తులను, ఒక్క వర్గాన్ని కాదు అందరినీ మోసగిస్తూ అబద్ధాలు ఆడుతూ కాలం వెల్లదీస్తూ అసమర్థ కాంగ్రెస్ పాలన చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే ప్రశ్న ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే నిన్న చూడలేరు వినాయక నిమజ్జనంలో అటు పల్లె నుంచి మొదలు పెడితే ఇటు పట్నం దాకా, బస్తీ నుంచి మొదలు పెడితే ట్యాంకు బండి దాకా ఎక్కడ చూసినా సారే కావాలంటున్నది, గులాబీల జెండలే రామక్క, దేక్లేంగే అనే పాటలు. ఈ పరంపర, ఈ ప్రవాహం, ఈ జన ప్రభంజనం మరి చూస్తే తెలుస్తలేదా? జై బోలో గణేష్ మహారాజ్కి అంటూనే కేసీఆర్ రావాలి అనే పిలుపు. కేసీఆర్ రావాలి. ఒక పండగ పూట, ఒక శుభ సందర్భంలో కేసీఆర్ గారిని పిలుస్తూ ఉన్నారు ప్రజలు. కేసీఆర్ గారి పాలన అవసరం, కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో కోరుకుంటున్నది కేసీఆర్ గారు ఉన్నారు.